హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోకైతే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే సపోర్టు ఒక సబ్స్క్రైబ్, ఒక లైకేనండి. నాకు సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ మన వీడియోకి ఒక లైక్ ఇయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇది లాస్ట్ డే. స్కూల్ ఈరోజైతే హాలిడేస్ అయితే ఇస్తున్నారు. ఈరోజైతే డిఫరెంట్‌గా ఆలుతోటి డిఫరెంట్‌గా అయితే కర్రీ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. డిఫరెంట్‌గా అంటే ఏం లేదు. అంతకుముందు కూడా చేస్తాను. ఇది రైస్‌లోకి గూడా బావుంటుంది. ఈరోజు డిఫరెంట్‌గా దోసల్లోకి వేద్దాము, ట్రై చేద్దాము అని చేస్తున్నాను. ముందైతే ఇక్కడ ఆలుగడ్డ పీల్స్ అయితే తీసేసుకుంటున్నాను. మీరు మార్నింగ్ ఏం టిఫిన్ చేసుకున్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే దోస వేస్తున్నాను. ఈ రోజు నుంచి అయితే పిల్లలకి సాయంత్రం నుంచి హాలిడేస్ అయితే ఇస్తున్నారంట. ఇంగ లాస్ట్ డే ఎగ్జామ్స్ ఉంటాయి. అయిపోయిన తర్వాత స్కూల్‌లో సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ అయితే ఇస్తున్నారు. నేనైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని రెడీ అయితే ఉండాలన్నమాట. బస్ టైమ్ అయితే సాయంత్రం. ఊరైతే సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను నేను, పిల్లలు వెళ్తున్నాను. మా సార్‌కి కొంచెం వర్క్ ఉండటం వల్ల రావటం లేదు. ఈసారి సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను. పిల్లలు వచ్చేసరికి బ్యాగ్స్ ప్యాక్ చేసుకొనైతే రెడీగా ఉండాలి. మీరైతే ఆలుగడ్డ కర్రీని ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తారు? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా బాయిల్ చేసి చేస్తాను పీసెస్ చేసి. బాయిల్ చేసి ఇలా వేస్తే ఒక్కొక్క పీస్ కూడా చక్కగా బాయిల్ అవుతుందండి. ఆలుగడ్డ కూడా మొత్తం ఒక్కొక్కటిగా బాయిల్ చేయొచ్చు. అలా బాయిల్ చేస్తే సగం ఉడికి, సగం ఉడకదు. అందుకని నేను ఇలా అయితే బాయిల్ చేస్తాను. ఇందులోకైతే నేను కారం అయితే వేయట్లేదు. ఓన్లీ పచ్చిమిర్చితోనే వేస్తున్నాను. పచ్చిమిర్చితోనే టేస్ట్ బావుంటుందనమాట. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ పేస్ట్ అయితే వేసేసి మిక్సీ చేసి పేస్ట్ చేసి వేస్తాననమాట. ఫ్రైలాగా అయితే ఫ్రై కూడా బావుంటుంది గానీ, కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. ఇది వేరే, ఫ్రై వేరే. ఇలా పచ్చిమిర్చితో వేసే టేస్ట్ అయితే వేరే ఉంటుంది. రైస్‌లోకి కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ దోసలోకి, మధ్యాహ్నం రైస్‌లోకి ఈ కర్రీనే ప్రిపేర్ చేశాననమాట. 2 పూటలకి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఇలా అయితే పేస్ట్ చేసుకున్నాను. తర్వాత కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. మీరైతే ఎలా చేస్తారు ఈ కర్రీని? నేనైతే ఇలాగే చేస్తాననమాట. ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కొబ్బరి వేస్తున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఒకసారి ట్రై చేయండి చేయకపోతే. ఇలా అయితే మొత్తం పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను. మిక్సీ వేసిన వెంటనే ఇలా క్లీన్ చేసుకుంటాననమాట. నేనైతే మిక్సీ కంపెనీ ప్రోడక్ట్ అయితే వాడతాను. ఇది ఇన్ని ఇయర్స్ తర్వాత నాది మిక్సీ రెండోదనమాట. ప్రెస్టీజ్ కంపెనీ. అంతకుముందు వేరే ఉండే. అవి రిపేర్లు వచ్చి వచ్చి అప్పుడప్పుడు రిపేర్లు చేస్తూ ఉండే. అందుకని ఆ పాత మిక్సీ వేసి రెండోదైతే తీసుకున్నాను. ఇట్లా ఇన్ని సంవత్సరాలకైతే నేను రెండో మిక్సీ అనమాట నాది. ఇక్కడైతే ముక్కలైతే బాయిల్ అయిపోయినాయి. కర్రీలో వేసేసాను. ఇలా ఇవైతే ఇట్లా బాయిల్ చేస్తే పీసెస్ పీసెస్‌గా ఉంటాయన్నమాట. అలా ఒక్కొక్కటిగా ఆలుగడ్డ బాయిల్ చేస్తే సగం ఉడికి, సగం ఉడకదనమాట. అందుకని ఇలా బాయిల్ చేస్తాను. ఇదైతే నన్ను చాలామంది అడిగారనమాట. ఇది ఎక్కడ తీసుకున్నావు ఏంటి అని. ఇది రైసు వంచుకోవటానికైనా, ఇలా బాయిల్ చేసిన ముక్కలైనా, ఇలా వాటర్ తీసేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది మీషోలో అయితే నేను తీసుకున్నాను. 50 రూపీస్ పడింది. ఇప్పుడైతే 90 రూపీస్‌కి ఉంది. 1+1 ఆఫర్ కూడా ఉంది. 90 రూపీస్‌లో రెండైతే వస్తాయి. మీషోలో తీసుకున్నాను నేను. అంతకుముందు ఒకసారి ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు కూడా మీషోలో వీడియో చేసి పెట్టాను నేను. మీషో ప్రొడక్ట్స్ అని. చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇలా అయితే ఆలుగడ్డ ఫ్రై అయితే చేసేసాననమాట. మొత్తం పేస్ట్ ఏసి. పిల్లలైతే మొత్తం స్కూల్‌కి రెడీ అయిపోతున్నారు పిల్లలు. వాటర్ బాటిల్స్, స్నాక్స్ మొత్తం ప్రిపేర్ చేశారు అనమాట. ఇక్కడైతే చలి చాలా చలి చలిగా ఉంది ఇక్కడ. వాటర్ బాటిల్ అయితే హాట్ వాటర్ అయితే పోసి రెడీ పెట్టాను. స్నాక్స్ అయితే క్యారెట్ చేసి పెట్టాను. స్నాక్స్ అయితే పిల్లలకి. క్యారెట్ అయితే ఈజీగా తినేస్తారు. హాలిడేస్ ఇస్తున్నారని సెలబ్రేషన్స్ అయితే ప్రిపరేషన్‌లో ఉంటారు కాబట్టి పిల్లలు కూడా
స్నాక్స్ తినే టైం కూడా ఉండదు. అందుకని ఇక్కడ దోసలు అయితే వేస్తున్నాను. ఈ దోసలోకి కొన్ని ప్లేన్ అయితే వేసాను. ఎగ్ దోసలు కూడా వేసాను అనమాట. పిల్లలకి ఈరోజు సంక్రాంతి హాలిడేస్ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ కూడా. ఫైనల్ డే ఈరోజు సంక్రాంతికి ముందు ఎగ్జామ్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి సెలబ్రేషన్స్ అయితే చేస్తారన్నట్టు. అందుకని స్నాక్స్ తినే టైం కూడా ఉండదు పిల్లలకి. ఎగ్ దోసలు అయితే వేస్తాను నేను. కొంచెం ఎనర్జీగా ఉంటుంది పిల్లలకి. స్నాక్స్ తినకుండా ఒక రైస్ తోటే ఉండిపోకుండా ఉండాలని ఎగ్ దోస అయితే వేసేస్తాను. ఈ దోసలు వేసుకోవడానికి కొన్ని టిప్స్ కూడా ఉన్నాయన్నమాట. దోసలు క్రిస్పీగా సాఫ్ట్. ఒక టేబుల్ స్పూను మెంతులు వేసి నానబెడితే రెడ్గా వస్తాయి అన్నమాట. అలాగే సాఫ్ట్గా రావాలంటే ఒక కప్పు అటుకులు అయితే నానబెట్టుకుంటే సాఫ్ట్గా వస్తాయి. అటుకులు కాకపోయినా ఒక రైస్ బాయిల్ చేసుకున్న అన్నం ఉంటుంది కదా, ఆ రైస్ అయినా వేసుకున్న సాఫ్ట్గా వస్తాయి. చలికాలంలో అయితే రైస్ వేసుకోవచ్చు. అదే సమ్మర్లో అయితే రైస్ వేస్తే పులిసిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకని రైస్ వేయకుండా ఒక కప్పు అటుకులు అయితే చాలా ఈజీగా ఉంటుంది. దోశలు అయితే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. అటుకులు నార్మల్ అటుకులే, దొడ్డు అటుకులైనా సరే నార్మల్ అటుకులైనా సరే నానబెట్టుకుంటే దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈసారి దోశలు వేసేటప్పుడు ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి కంపల్సరీగా. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. కొంతమంది దోశలు వేసేటప్పుడు అయితే మాకు చాలా గట్టిగా వస్తాయి అని అంటారు. ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. ఇక్కడైతే పిల్లలకి నేను దోశలు వేసిస్తున్నాను. పిల్లలు తింటున్నారు. స్కూల్కి అయితే టైం అయిపోతుంది. ఈరోజైతే ముందే వెళ్ళాలన్నమాట. చూడండి సాఫ్ట్గా కూడా ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయో. ఇక్కడైతే ఎగ్ దోశలు కూడా వేసేసాను. ఎక్కువ స్పైసీ లేకుండా కొంచెం కొంచెం స్పైసీ వేసుకుంటూ ఉప్పు కారం జల్లుకుంటూ వేసాను. నెక్స్ట్ అయితే ఆలు దోశ కూడా వేసి ఇచ్చేసాను. అంతే అండి. సబ్స్క్రైబ్, లైక్.